తన కళ్ళల్లో కన్నీళ్లు ఉండకూడదని చేశాను. నా భార్య పిల్లలు. వద్దు వద్దు, మీరలా పిలవద్దు. మీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పాను. నా కోసం, నా పిల్లల కోసం మీరు ఏమి చెయ్యకండి. నిజంగా మా సంతోషం కోరుకుంటే ఏమి చెయ్యకండి. మమ్మల్ని ఇలాగే వదిలేయండి. మీనాక్షిని చెప్పేది విను. జై, అవు జై, నువ్వేనా మీ అమ్మతో చెప్పు. నిన్ను అడుగులో ఉంచునా? నిన్ను ఇబ్బంది పెట్టానా? నీకేదైనా కష్టం వచ్చేలా చేశానా? నీకేది కావాలో తెచ్చిచ్చాను కదా. నిన్ను హ్యాపీగా ఉంచాను కదా. నీకు తోడుగా రవిని ఉంచాను కదా. చెప్పు జై, నువ్వేనా మీ అమ్మతో చెప్పు. అన్నీ చేశారు, కానీ మా అమ్మకు దూరం చేశారు. మీరు నన్ను ఇన్ని రోజులు అమ్మకు దూరం చేసి నన్ను బాధ పెట్టారు, అమ్మని ఏడ్పించారు. అమ్మ తిండి తినకుండా అన్ని రోజులు ఏడుస్తూనే ఉన్నా నన్ను అమ్మకి చూపించలేదు. అంటే దాని అర్థం మీరు నన్ను మా అమ్మ దగ్గర నుంచి దూరం చేయాలని చూశారు కదా సీనియర్. శక్తి నన్ను కిడ్నాప్ చేశాడన్నది అబద్ధం కదా సీనియర్. నిజంగా మీరు చెప్పిందే నిజమైతే ఆ ఉమాదేవి గారు నన్ను మీ దగ్గర నుంచి ఎందుకు విడిపిస్తారు? విడిపించి అమ్మ దగ్గరికి ఎందుకు తీసుకొస్తారు? వాళ్ళే తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కదా. అంటే వాళ్ళకు అసలు ఆ ఉద్దేశమే లేదు. మీరే కావాలని ఇదంతా చేసి తప్పు మీ మీదకి రాకుండా శక్తిని బ్యాడ్ చేయాలని చూశారు కదూ. ఎందుకు సీనియర్ ఇలా చేశారు? వద్దు జై, అయినే అడక్కు. ఈ నిన్ను ప్రశ్నలు అడగటం నచ్చదు. అసలు మనం ఇక్కడ ఇంతసేపు ఉండటం నాకు ఇష్టం లేదు. పద. మీనాక్షి, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు నీకు మంచి చేయాలనుకుంటాను, కానీ చెడు అవుతుంది. అంతా నా దురదృష్టం. దురదృష్టం మీది కాదండి, మాది. నాకు ఇలాంటి వ్యక్తి భర్తగా దొరకటం నా దురదృష్టం. ఇలాంటి తండ్రి వీళ్ళకి దొరకటం వీళ్ళ దురదృష్టం. మేము దురదృష్టవంతులు. మేము. మీనాక్షి, అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.